ఈ భూమిపై ధర్మం తగ్గిపోతుంటే, అధర్మం పెరిగిపోతుంటే దేవతలు భయపడరు. అప్పుడు ఒక మహానుభావుడు జన్మించాడు. ఆయన పేరు శ్రీరాముడు. ఇది కేవలం ఒక కథ కాదు, ఇది జీవితాన్ని మార్చగలిగే మార్గదర్శి. ఇది రామాయణం. పురాతన భారతదేశంలో ఒక మహోన్నత రాజ్యం ఉండేది, అయోధ్య. అక్కడ రాజ్యం చేసిన చక్రవర్తి దశరథ. ఆయనకి 3 మహారాణులు, కౌసల్య, కైకేయి, సుమిత్ర. అయినా ఒక పెద్ద బాధ ఉండేది, ఆయనకి పిల్లలు లేకపోవడం. రాజ్యం ఉంది, ధనం ఉంది, కాని వారసుడు లేడు. చక్రవర్తి దశరథ మహర్షి వశిష్ఠ సలహాతో పుత్రకమేష్టి యాగం చేశాడు. అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఒక అమృత పాయసమిచ్చాడు. ఆ పాయసాన్ని 3 మహారాణులకు పంచారు. కొన్ని నెలలు తర్వాత అయోధ్య రాజ్యాన్ని సంతోషపు ఘంటలు మెరిపించేశాయి. కౌసల్యదేవికి జన్మించిన మగాడు రామ, కైకేయికి భరత, సుమిత్రకి లక్ష్మణ, శత్రుఘ్నుడు. అయోధ్య అంతా పండుగలా మారింది. రాముడు చిన్నప్పటి నుంచి వినయం, ధైర్యం, మర్యాద కలిగినవాడు. లక్ష్మణుడు రాముని మీద ప్రాణం వేయడానికి సిద్ధంగా ఉన్నవాడు. ఒకరోజు మహర్షి విశ్వామిత్ర అయోధ్యకి వచ్చాడు. ఆయన యాజ్ఞాన్ని రక్షించడానికి రాక్షసులు బాధపెడుతున్నారు అని చెప్పాడు. దశరథ భయపడడు. కాని విశ్వామిత్ర అన్నాడు, రాముడు చాలు. రాముడు మరియు లక్ష్మణుడు ఆశ్రమానికి వెళ్లారు. అక్కడ రాముడు రాక్షసి తాటకాని సంహరించాడు. అప్పుడే లోకం అర్థం చేసుకుంది, ఇది ఒక సాధారణ యువరాజు కాదు. మార్గంలో రాముడు ఒక శిల చూస్తాడు. అది ఒక స్త్రీ, అహల్య. ఆమె శాపం వల్ల రాయిలాగా మారిపోయింది. రాముని పాదం స్పర్శంతో అహల్య మోక్షం పొందింది. ఇది రాముని దివ్యత్వాన్ని ప్రపంచానికి చూపించింది. తరువాత వాళ్లు చేరింది మిథిల. అక్కడ రాజ్యం చేసిన రాజు జనక. ఆయన పుత్రిక సీత. సీత స్వయంవరం కోసం ఒక అసంభవమైన ఛాలెంజ్ పెట్టారు. శివుని ధనుస్సుని ఎవరైనా ఎత్తగలిగితే అవరికి సీతవరం. చాలా రాజకుమారులు ట్రై చేశారు, కాని ఎవరికీ కూడా కాదు. అప్పుడు రాముడు ముందుకు వచ్చాడు. ఒక సులభ ప్రయత్నంలో శివుని ధనుస్సుని ఎత్తడం కాకుండా అది విరిగిపోయింది. మిథిల నడిచిపోయింది ఆశ్చర్యంతో. సీతదేవి రాముణ్ణి వరించింది. ఈ వరకు చూస్తే రాముడు ఒక దివ్య పురుషుడని తెలుస్తుంది. కాని ఇది కేవలం ప్రారంభం మాత్రమే. తరువాత ఏం జరిగింది? అయోధ్యలో ఏం సంభవించింది? రాముని జీవితం ఎలా మారింది? అది తెలుసుకోవడానికి రామాయణం పార్ట్ 2 మిస్ అవ్వకండి.